ఇప్పుడైతే మనం చీరలకు స్టార్ట్ అవుతున్నాం. మనమైతే ఓవరాల్ విన్నాం. మన వాళ్ళందరూ స్లీప్ వేసిర్రు మంచిగా. మనమైతే రోజు చూసుకోకుండా ఒక 2 minutes ముందుకు వచ్చేసినాం. హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు డే 5. మేము తీసుకున్న రూమ్ బాల్కనీ. ఇది వ్యూ అయితే మస్తు ఉంది. మీ లైఫ్లో మీరు ఒక్కసారన్నా బీచ్ చూడాలి కంపల్సరీ. ఎందుకంటే మొత్తానికి అయితే 5 days కంప్లీట్ చేసుకుని ఇంటికి అయితే వెళ్తాను ఫైనల్గా. బాయ్ భయ్యా. బాయ్ బ్రో. మళ్ళీ ఎల్లుండి వెళ్దాం. బాయ్. హాయ్ గాయ్స్, ఇప్పుడైతే మనం చీరలకు స్టార్ట్ అవుతున్నాం. అంటే ఫస్ట్ ఏమో ఫెయిల్ అయింది, తర్వాత వేరే గడికి పోతే అక్కడ కూడా అట్లా అయింది. మళ్ళీ ఇప్పుడైతే మొత్తానికి చీరలకు స్టార్ట్ అవుతున్నాం. నేనైతే ప్రజెంట్ కొండాపూర్లో ఉన్నా. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాం. మేము మొత్తం 4 members స్టార్ట్ అవుతున్నాం కార్ తీసుకొని. క్లయింట్ వాళ్ళు మార్నింగ్ వరకు వస్తూ ఉంటాం. మేము నైట్ అక్కడికి వెళ్ళేసి అక్కడే ఉంటాం. ప్రజెంట్ అయితే స్టార్ట్ అవుతున్నాం. ఈ బ్లాగ్ అయితే మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం. ఈ వీడియో చూసే ముందు ఫస్ట్ లైక్ చేసి పెట్టుకోండి. ఈ వీడియోకి ఎన్ని లైక్లు వస్తే చూస్తా. ఇట్లా మంచి రీచ్ అయితే నెక్స్ట్ ఇంకో మంచి ఎక్స్పెరిమెంట్ అన్న ఏమన్నా చేయడానికి ట్రై చేస్తాను. కానీ ఈ వీడియోకి మాత్రం మంచిగా రీచ్ ఉండాలని కోరుకుంటాను. ఓకే, మిగతా అంతా దారిలో చెప్తాను. నాకు తెలుసు భయ్యా. గాయస్, మనమైతే ఓవరాల్ విన్నాం. మన వాళ్ళందరూ స్లీప్ వేసిర్రు మంచిగా. రీచ్ అవ్వాలి చెప్పి మెల్లగా అవుతానా. సాంగ్స్ అయితే మంచిగా వైబ్స్ ఇస్తాను. ఓవరాల్ ఇంకొక 25 kilometers అయితే ఓవరాల్ దిగుతాం. విజయవాడ హైవే స్టార్ట్ అవుతుంది. విజయవాడ హైవే రోడ్ అంతా ఇంతకుముందు కూడా వెళ్ళిన చీరాలకి, కానీ రోడ్ అంతా గుర్తుకు లేదు. ఎక్కడి కట్ అవుతాం ఏంటని. మొత్తానికి అయితే విజయవాడ హైవే ఎక్కుతాం. ఇప్పుడు ఇంకొక 25 kilometers 24 kilometers అయితే ఓవరాల్ దిగుతాం. ఆగి ఇక్కడ టీ తాగి స్టార్ట్ అవుతాం. ఒక టీ తాగి మన వాళ్ళు చేతులు ఎవరో తెలియదు, కానీ నేనైతే కంపల్సరీ ఒక టీ అయితే తాగుతాం. రోజు బిర్యానీ. ఇప్పుడు 5 days నుంచి రోజు బిర్యానీ అవుతుంది. అసలు నైట్ టైం డే టైం అలా. గాయ్స్, మనమైతే ప్రజెంట్ విజయవాడ హైవేలో ఉన్నాం. ట్రాఫిక్ అయితే ఫుల్ ఉంది. అసలు నైట్ 12 అనుకోవాలా లేకపోతే డే టైం అనుకోవాలా అర్థమవుతలేదు. హెవీగా బస్సెస్ ఉన్నాయి, లారీలు, కార్లు. ఒక బైకులు ఆటోలు తక్కువ ఉన్నాయి, కానీ మిగతా అన్నీ మొత్తం రోడ్ మీద ఉన్నాయి. బస్సులు, కార్లు, హెవీగా ఉంది ట్రాఫిక్ అయితే. ఇప్పటిదాకా అయితే ఒక 2 kilometers వరకు మొత్తం సెకండ్ గేర్లోనే రావాల్సి వచ్చింది. అసలు ట్రాఫిక్ అయితే అసలు తగ్గుతాం లేదు. ముందుకు చూడాలి, ముందుకైనా తగ్గుతుందా లేదా. అయితే ఎప్పుడైనా ట్రావెలింగ్లో బోర్ కొట్టినప్పుడు మంచి సాంగ్స్ పెట్టుకొని పాడుకుంటూ వెళ్ళిపోతాం. మీరు ఎట్లా పోతారో కామెంట్ చేయండి. అంటే ఇట్లాంటి టైంలో అందరూ పడుకొని ఉంటారు కదా, మీరు కో ప్యాసింజర్స్. మీరు అంటే బట్టిగా ఒకరే నడుపుకుంటూ పోతే అప్పుడు మీరు ఎట్లా వైబ్ ఎంజాయ్ చేస్తారు ఏంటి అని చెప్పి కామెంట్ చేసి పెట్టండి. నేనైతే మంచి సాంగ్స్ పెట్టుకొని వినుకుంటా వైబ్ అయ్యకుండా పోతాం. వైబ్ అయితే మ్యాటర్, ఎట్లా పోతున్నాం అన్నది కాదు. అందరూ పడుకున్నా మనం అందరినీ సేఫ్ వేసుకోవాలి కదా. సేఫ్ వేసుకోవాలంటే నిద్రమత్తు పోవాలంటే వైబ్ కావాలి. మనమైతే రోజు చూసుకోకుండా ఒక 2 minutes ముందుకు వచ్చేసినాం. నేను ఇక్కడ యూటర్న్ తీసుకొని బ్యాక్ సైడ్ పోతాను. ఫ్లైఓవర్ కింద నుంచి రావాల్సింది ఫ్లైఓవర్ మీదికి ఎక్కిచ్చేసినాం. ఫ్లైఓవర్ కింద నుంచి ఇట్లా రావాలా, మనం వేరే రూట్లో వచ్చాం. ఫ్లైఓవర్కి సీదా వెళ్ళిపోయాను. సో మనమైతే ఇప్పుడు తెలంగాణ బార్డర్ క్రాస్ చేస్తున్నాం. ఇప్పుడైతే కృష్ణానది మీద ఉన్నాం. ఇంకొక 139 kilometers ఉంది చీరాలకి. సో ఆంధ్రాలకి అయితే ఎంటర్ అయినాం. అంటే ఈ గంగగట్టు తెలంగాణ, ఇటు
ఆంధ్ర. మొత్తానికి అయితే ఆంధ్రాలోకి ఎంటర్ అయిపోయినా. ఇంకొక 140 కిలోమీటర్స్ వెళ్తే చీరాల. టైం వచ్చేసి 2:57 అంటే 3 అవుతుంది అప్రాక్సిమేట్లీ. సో మనకైతే ఇంకా 90 కిలోమీటర్స్ ఉంది. ఇంకో 1.5 అవర్ జర్నీ. మామూలు అయితే మంచిగా డీప్ స్లీప్లో ఉన్నాం. సో 1.5 అవర్లో రీచ్ అవుతాం. 1.5 అవర్ మేబీ 5. ఇప్పుడైతే 15 minutes to 4 అవుతుంది. రీచ్ అయ్యే వరకు 5:30 అరౌండ్ 6 మధ్యలో రీచ్ అవుతాం. రూట్ ఇక్కడ నుంచి కొంచెం సరిగ్గా ఉన్నది, చూడాలి 6 అవుతుందో మేబీ. ఇంకొక 30 కిలోమీటర్స్ అయితే రీచ్ అయిపోతాం లొకేషన్కి, చీరాలకి. దారిలో అయితే కొంచెం అంటే ఫేస్ వాష్ వేసుకొని కాయన. మొత్తానికి అయితే రీచ్ అయినాం. టైం 6 అవుతుంది. హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు డే 5. మొత్తానికి అయితే చీరాలకు వచ్చాం. 5 రోజుల నుంచి వెళ్ళి పోము అనుకుంటా మొత్తానికి అయితే చీరాలకు వచ్చాం. ఇప్పుడైతే 10:30 అట్లా అవుతుంది. షూట్ క్లయింట్ వాళ్ళు వస్తున్నారు. ఒక 12 వరకు షూట్ మెల్లగా స్టార్ట్ అవుతుంది. మేము తీసుకున్న రూమ్ బాల్కనీ. వ్యూ అయితే మస్తు ఉంది. బీచ్ అంటే అటే పోవాలి. ఇప్పుడే మాల్ ఫ్రెష్ అవుతారు, ఇలా టిఫిన్ చేసి వెళ్తాం. కింద ఫుడ్ రెడీ అయిపోయిందంట. సో మనం ఇప్పుడు టిఫిన్ చేయడానికి అయితే వెళ్తాను. ఆల్మోస్ట్ 12 అవుతుంది కావచ్చు. నేను లేట్ నెక్స్ట్ టిఫిన్ అంటే దీంట్లో మనం ఎగ్జాక్ట్గా చెప్పలేము, కానీ ఏదో ఒకటి తినడానికి అయితే వెళ్తున్నాను. మా వాళ్ళు ఆల్రెడీ లోపలికి వెళ్ళిపోయారు. నేనే కొంచెం లేట్గా వస్తున్నా. నేను వచ్చేసా. నడవదు మరి, ఏదో ఒకటి వెజ్ చెప్పేసా. ఎగ్ వెజ్జా? నువ్వు సర్టిఫై చేస్తాను. ఎగ్ వెజ్ నేను కదా. ఇదేందా ఇది? నేను ఎక్కడ చూడలే. డబుల్ వెజ్ అయితే చికెన్ పడితే, డబుల్ వెజ్ అంటే నాన్ వెజ్ భయ్యా? నాకు తెలియదు. వెజ్ స్క్వేర్ ఏమో నాన్ వెజ్. ఓకే, వెజ్ కర్రీస్. సో మనమైతే బీచ్కి రెడీ అయ్యి స్టార్ట్ అయిపోతున్నాం. ఇప్పుడు ఈ నుంచి ఒక 3 కిలోమీటర్స్ అట్లా ఉంది. భలే ఉన్నా సుందరం. షార్ట్ వేసుకొని పూలు అంటే గూలు అన్నట్టు దానికి కాదు భయ్యా. అని ఫ్లవర్స్ అన్న అర్థం కాలే భయ్యా. ఇంగ్లీష్ రాదు, తెలుగు రాదు. లాస్ట్ కి పూలు అన్నాక ఏమో మళ్ళీ ఆడేమనుకుంటాడు అని చెప్పి బాయ్స్ హాస్టల్ ఉంటాయి అంటాడు. మళ్ళీ పూలు బాయ్స్ హాస్టల్ ఎందుకుంటాయి భయ్యా? నేను అదే పరిచయం అయినా పూలు బాయ్స్ హాస్టల్ ఎందుకుంటాయి. మొగనా కూడా మేము పెట్టుకుంటారు ఇట అనుకున్నా. చూడలేదేంటి మీరు? చూసుకోవాలా? అయ్యో సూపర్ మంది దాటిపోతుంది. పక్కన ఆపుతాను, ఆగండి. అల్లదిగా అక్కడ పెట్టండి. అది నో పార్కింగ్, మీకు తెలియట్లే.
అయ్యో ఇదేదో గవర్నమెంట్ ఆఫీస్ లా ఉంది. అదే ఇక్కడ పెడుతున్నా నాగండి. ఓకే పెట్టేసేయండి. అక్కడ అల్లది అక్కడ ముందు ఉంది అమ్మ దగ్గర. బామ్మగారు పూలు ఎత్తిస్తారు. మల్లె పూలే. బామ్మగారి దగ్గర మల్లెపూలు లేనట్టున్నాయి. మల్లెపూలు ఉన్నాయా అమ్మా? జూమ్ చేయి. దానిమ్మ, యాపిల్ బ్రో, యాపిల్ బ్రో, యాపిల్ 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 కాయలు. యాపిల్ కాయలు కావాలా? కమలాలు తింటావా? కమల్ డ్రాగన్ యాపిల్ ఫ్రూట్ కాదు, డ్రాగన్ ఫ్రూట్ అది. వ్యాపారం గందిలలో పెట్టి అమ్ముతుంది భయ. కొనేటోళ్ళు ఎట్లా ఉంటారు భయ్య? గీ బజ్జీలు వేసే వాళ్ళు గీలే ఉంటారు కావచ్చు. లేదు లేదు, 5 స్టార్ హోటల్లో రీఫైన్ చేసిన ఆయిల్ ని, అంటే వాళ్ళు వాడిన ఆయిల్ మళ్ళీ ఇవి బయట సెకండ్ లేదు, ఇది రిఫైండ్ ఆయిల్ కాదు. అక్కడ పక్కన చూడు, అక్కడ పత్తి తీసుకురాలి ఫ్రెష్ ఆయిల్. పూలు ఎంత? పొలావి 100 రూపాయలు, బొకేకి 200. ఓకే, 200. ఇక్కడ కొంచెం సిటీ దాటిన తర్వాత తాగుదాం కదా, ఓకే. మెయిన్ రోడ్ దగ్గర. కొంచెం తలనొప్పిగా ఉంది అబ్బాయి. నాకు కూడా అడిగి పోయి అడుగుదాం. చాయ్, సిగరెట్, ఛాయ ఛాయ చాయ్, అల్లదిగో ఇక్కడ ఉంది ఛాయ. నాకు బిజినెస్ అంబాసిడర్. వినిపించింది అమ్మటానికి. మార్నింగ్ 11కి స్టార్ట్ అవ్వాల్సిన షూట్ దాదాపు ఇప్పుడు 3:30 అవుతుంది. ఇంకాసేపు అయితే ఈ లైటింగ్ పోతుంది. 6 తర్వాత అయితే లైటింగ్ మొత్తం డల్ అయిపోతుంది. ఈ 3 అవర్స్లో సాంగ్ షూట్ చేసుకోవాలి, ఫొటోస్ క్యాండిడ్ కొట్టుకోవాలి. ఏమవుతుంది ఇక చూడాలి. మొత్తానికి అయితే మన షూట్ అయితే స్టార్ట్ అయిపోయింది. లియో అయితే సూపర్గా ఉంది అసలు. నాకు బీచ్కి వచ్చినప్పుడల్లా ఏదో ఒక తెలియని వైబ్ ఉంటుంది నాకు. అసలు బీచ్ అంటే అసలు ఘోరంగా అంటే ఘోరంగా ఇష్టం నాకు. బీచ్ అంటే చెప్పాలంటే పిచ్చి మస్తు అనిపిస్తుంది బీచ్లో. అదేదో తెలియని పీస్ అని చెప్తా, చిన్న పదమే. అసలు స్ట్రెస్ ఉండదు, ఏముండదు బీచ్లో. మంచిగా వేసి చూసుకుంటే ఎంజాయ్ చేయొచ్చు ఫుల్. మీ లైఫ్లో మీరు ఒక్కసారన్నా బీచ్ చూడాలి కంపల్సరీ. ఎందుకంటే మరి నాకు తెలిసి మర్చిపోతే ఒకటే లైఫ్ ఉంటుంది. ఆ లైఫ్లో పక్కా ఎంజాయ్ అయితే చేయాలి. జస్ట్ మీరు మీ ఫేవరెట్ పర్సన్ బీచ్ రోడ్లో మంచిగా నడుచుకుంటూ పోతుంటే తెలియదు ఆ ఫీల్ ఎట్లుంటా అంటే క్రేజ్ ఉంటుంది. మన ఫేవరెట్ పర్సన్తో మనం బీచ్లో అట్లా ఈవినింగ్ టైంలో, సన్ రైజ్ టైంలో వాకింగ్ అయితే మాత్రం మస్తు ఉంటుంది. ఆ ఎక్స్పీరియన్స్ చేస్తే తప్ప దాని గురించి చెప్పనీకి రాదు. పల్లెలు తింటానా ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. తిను శేఖర్, తిను. అరే వీడియో తీస్తానని పల్లెలు తినావా? తిను. 40 రూపాయలు ఏమంటే మెల్లగా 100 రూపాయలు గిరాకీ వేసుకొని పోయిందమ్మా. వద్దు అనగా కూడా తీసుకోనాయన అయిపోతుంది ఇప్పుడు. ఏమంటారు, నేను కూడా ఇంటికి పోవాలి అని చెప్పి సెట్ చేసి 100 రూపాయలు కొనిపించిపోయింది మొత్తం. వద్దు అని కవర్లో కూడా వేసి పో. ఇటే వస్తానే పో, తీసుకురా పో. ఏ వద్ద పోనీ.
అయిందా బాగైందా ఇప్పుడు అను ఆ బీచ్లో రష్ ఉందని చెప్పి వేరే కొంచెం ముందుకు వచ్చినాం 2 కిలోమీటర్స్ తర్వాత 2-3 కిలోమీటర్స్ తర్వాత బీచ్ అయితే కొంచెం అంటే జనాలే ఎక్కువ ఎవరు లేరు బీచ్ మాత్రం క్రేజ్ ఉంది కొన్ని ఫోటోస్ కూడా దిగినాం మంచిగా వచ్చినాయి అంటే కెమెరాలు మా దగ్గర ఉంటాయి ఫోటోలు లిటరల్గా బీచ్ అలలు మన కాళ్ళు తాకుతా అంటే వేరే ఉంటుంది ఫీల్ మాత్రం వెదర్ అయితే సూపర్ ఉంది అసలు మనం డ్రోన్ అయితే వేసారు నేను డ్రోన్ షాట్స్ కూడా యాడ్ చేస్తా ఈ బ్లాగ్లో లొకేషన్ అయితే బ్యూటిఫుల్ ఉంది క్రేజీ షూట్ అయితే స్టిల్ ఉంది అప్పుడే రాలే లైటింగ్ అయితే ఉంది కానీ గోడెక్స్లు 600 200 పెట్టి చెప్తాను ఇట్లాడు కాదు మొత్తానికి అయితే షూట్ అయిపోయింది 5 days కంప్లీటెడ్ చూసుకుంటే మన బట్టలు మొత్తం అంగడంగడ అవుతున్నాయి ఈ భయ అయితే పాపం ఇటు కూడా ఇదంతా పోసిండు ఈయననే శ్రావణే పోసిండు మొత్తం కావాలని పోయలే భయ్య కావాలని ఎవరైనా చేస్తారా కావాలని చేసినట్టు డైరెక్ట్ రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఈరోజు అయితే మొత్తం హైదరాబాద్కి వెళ్ళిపోతాం నుంచి మార్నింగ్ ఇక పోయిన తర్వాత డిసైడ్ అవ్వాలి మనల్ని మంచిగా క్లీన్ చేసుకుంటాం ఎక్విప్మెంట్ దీంట్లో ఐస్ క్రీమ్ మొత్తం డస్ట్ అయిపోయింది వీడియో స్టార్ట్ చేయగానే శేఖర్ అయితే గమ్మత్ అవుతాడు అసలు అందగాడు కాదా గమ్మత్ అవుతాడు వీడియో స్టార్ట్ అయ్యాగానే సో గాయస్ మొత్తానికి 5 days షూట్ అయితే కంప్లీట్ అయిపోయింది రిటర్న్ అయితే అయిపోయాను ప్రజెంట్ హైదరాబాద్కి వెళ్ళి రేపు మార్నింగ్ వరకు హైదరాబాద్కి రీచ్ అవుతాం రేపు ఈవినింగ్ వరకు మంచారు తర్వాత ఇంటికి ఎల్లుండి దీవాళి ఉంది అడ్వాన్స్ హ్యాపీ దీవాళి అందరికీ వీడియో చూసి వెళ్ళకుండా కంపల్సరీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి టెక్నాలజీ మనమైతే ప్రజెంట్ ఓవర్ ఎక్కేస్తాం హైదరాబాద్కి అయితే రీచ్ అయ్యాం ఒక 40 kilometers ఉంది రూమ్కి పోయి వాడుకొని మధ్యాహ్నంకి వెళ్ళి లేచి ఫ్రెష్ అయిపోయి ఈవినింగ్ కల్లా ఇంటికి వెళ్ళిపోవాలి టైం అయితే 2:30 అవుతుంది ఏ టైంలో కూడా అసలు ఓవర్ అట్లా వెహికల్స్ ఉన్నాయి అంటే ఫ్రంట్ లేకపోవచ్చు బ్యాక్ సైడ్ ఉన్నాయి ఓవర్ అయితే ఎప్పుడు ఖాళీ ఉండదు అసలుకి గుడ్ మార్నింగ్ వాయిస్ టైం వచ్చే 2:15 అవుతుంది గుడ్ మార్నింగ్ ఇప్పుడైనా చెప్తానంటే మేము లేచిండి 1కి లేచి ఫ్రెష్ అప్ అయ్యి తినేసిన ఈవినింగ్ 6 or 7కి మంచాలకి స్టార్ట్ అయిపోతా ఈరోజు మంచాల్లో స్టే చేసి రేపు ఇంటికి వెళ్తారు ఫెస్ట్ కదా ఇందాక మార్నింగ్ వచ్చి దివాళీకి స్వీట్స్ అయితే ఇచ్చారంట వాళ్ళ ఆఫీస్ వాళ్ళు స్వీట్స్ ఇచ్చేసి వెళ్ళిండు ప్రజెంట్ నేనైతే కొండాపూర్లో ఉన్నాను ఇటు ఏమన్నా తీసుకుందామని చెప్పి అట్లా మార్కెట్ సైడ్ వెళ్తున్నాం తీసుకోవాలి ఏమన్నా అంటే ఫెస్ట్కి కదా లైట్స్ అవి ఏమన్నా తీసుకురావాలి మూంజా మార్కెట్ పోతున్నా
చూద్దాం ఏమన్నా నచ్చితే తీసుకుంటాం. ఏం ట్రాఫిక్ రా బాబు పండగ టైంలో. కార్ అయితే పక్కకు పార్క్ చేస్తాం, ఎందుకంటే ముందు పార్కింగ్కి ఉంటా లేదా ఐడియా లేదు నాకైతే. యాభై వంద లేపు మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు. లైట్లు అన్నాడు, అవి అన్నాడు, ఇవి అన్నాడు. 3 కిలోమీటర్లు అవుతుంది ఇప్పటికి దింపబట్టి. అమ్మాయిలు తప్ప వేరేదేం చూస్తలేడు. నేనేం చూస్తా భయ అమ్మాయిలే చూడలేదు. అంటే నన్ను చూస్తావు తప్పు భయ, నా కళ్ళు ఓన్లీ నేల మీద ఉంటాయి అంతే. అంటే ఏం చూస్తావు నేల మీద ఉంది. రోడ్డు చూసుకుంటా ఉంటా అని చెప్తాను. बस्ती वाले पेट में है देखो प्रॉब्लम है बच्चे नहीं आ रही आ लिया అసలు బెట్రీ కొన్ని हां तो नहीं बेटे भाई भाई की भी डाल लेंगे అది మన ముఖాలు చూసి ఎక్కువ రేట్ వేస్తాను. వీళ్ళకి ఏం తెలియదు. 70 మీటర్లకు 650, 100 మీటర్లకు 1400 అంట. వాడు చెప్పడానికి వాళ్ళకే ఉండాలి, వినడానికి మనకే ఉండాలి. ఇట్లా మనకు లేదండి. ఏ డ్రైవర్ మనం ఎంత క్యాబ్లో వచ్చినామంటే అంత క్యాబ్లో ఏమంటావు బాయ్? ఏ డ్రైవరా కాదా నేను? మామూలుగా కాదు. జనగణ మన ఇక్కడేం చెప్తానని అనుకోకూడదు. భయ వాళ్ళకి గేట్కి లైట్స్ కావాలంట. లైట్స్ కోసం వచ్చాను. కలెక్షన్ అయితే మంచిగా ఉన్నాయి ఇక్కడ కోటిలో. ప్రైస్ ఎట్లుందో తెలియదు. సీలింగ్ లైట్స్ ఇవన్నీ బాగున్నాయి. సీ గాయస్, మనమైతే అసలు ఫారెన్లో ఉన్నామా, ఇండియాలో ఉన్నామా, తెలంగాణలో ఉన్నామా అసలు అర్థం కాదు. ఎందుకంటే మొత్తం హలో ఫారెన్ రేంజ్లో ఉంటుంది సిటీ. అసలు బిల్డింగ్ అయితే అసలు ఫ్యాబులస్ ఉంటే, ఫారెనా ఇండియానా అసలు ఏం అర్థం కాదు. ఒకసారి మీరు చూసుకుంటే ఇండియాలో కూడా ఫారెన్ ఉంది బ్రో. అదే మన తెలంగాణ, హైదరాబాద్. చూడలే నేను చూస్తే నీకు ఇట్లా నచ్చుతుంది అంతే రేటు. ఇగో ఈ బిల్డింగ్ అయితే అసలు ఘోరంగా అంటే ఘోరంగా ఉన్నది. నేను ఇట్లాంటి బిల్డింగ్ని నేను ఆపి ఇప్పుడు ఒక్క నిమిషం. మాత్రం క్రేజీ అంటే క్రేజీ ఉన్నది. మొత్తానికైతే తిరగడానికి అయిపోయింది. రూమ్కి అయితే పోతాను. రూమ్కి పోయి లగేజ్ తీసుకొని దాదాపు ఏమైనా తినేసి మంచిగా అయితే స్టార్ట్ అయిపోవాలి. అంటే ఇంకోటి ఉంది, దాంట్లో క్రాకర్స్ కొనుక్కోవాలి. దివాలి కదా, క్రాకర్స్ కొనుక్కొని స్టార్ట్ అయిపోతాం. మైండ్ స్పేస్ జంక్షన్ ఫ్లైఓవర్ ఎక్కుతున్నాం ఇప్పుడే. ఫ్లైఓవర్ ఎక్కి ఇటు కొండాపూర్ వెళ్తున్నాం. కొండాపూర్ వెళ్ళి అక్కడితో స్టార్ట్ అవుతాం. మనం అప్పుడు షాపింగ్కి పోయినాం కదా, ఏమంటారు ఎంజేపీ మార్కెట్ దగ్గర కోటి పోయినప్పుడు కార్కి అయితే చలాన్ పడ్డది. ఎంత అంటే 1000 పడ్డది. అంటే రాంగ్ ప్లేస్లో పార్కింగ్ చేసినట్టు. ఫోటో అయితే చూపిస్తాం. మేము కొన్న తిప్పి కొడితే 1000 రూపాయలు సామాను. ఆ 1000 రూపాయల సామాన్కి 1000 రూపాయలు చలాన, 500 ఏమో పెట్రోల్. మేము మిరిగిన తిరుగుడికి 500 పెట్రోల్. మేము ఉన్నదే 1000 రూపాయలు సామాన్ ఏమో మొత్తం 2500. మొత్తానికి అయితే 5 days కంప్లీట్ చేసుకుని ఇంటికి అయితే వెళ్తాను ఫైనల్గా. కార్ ఇష్టపడానికి మనోడైతే వెళ్ళింది. స్టార్ట్ అయిపోతాం. ఫైనల్లీ షూట్ అయితే అయిపోయింది గాయస్. ఇగో ఇది మా అందరి లగేజ్. ఇగో కొన్ని కార్లో వేసేసాం. ఇగో శేఖర్ సెట్టింగ్ మాస్టర్. ఈయన ఎవరో మీకు తెలుసు అనుకుంటా, శ్రావణ్ ద బ్లాగర్. అయ్యో ఇదిగోండి ఈ టవల్ పింకీ. అది పింక్ కాదు భయ్యా, రెడ్ పింక్ అయింది పిండంగా.
ఇది ఒక్క బ్యాగ్ ఉన్నది. ఏ బ్యాగ్? చిన్నది వచ్చింది వచ్చింది వచ్చిందిలే. లేవాలి 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 లేవాలి. బస్ వచ్చింది. ఓకే బాయ్ భయ్యా. బై బై. బాయ్ బ్రో. మళ్ళీ ఎల్లుండి వెళ్దాం. బాయ్. సో మొత్తానికి అయితే మా మంచాలకి వచ్చేసినాం. ప్రజెంట్ అయితే రూమ్ దగ్గర ఉన్నాం. ఇంకొక అలవాటు అయిపోయింది. ఇంకొక అని నైట్ వాడుకొని మార్నింగ్ లేచి చక్కగా ఇంటికి వెళ్ళిపోవాలి. ఇంటికి వెళ్ళిపోయి ఫెస్టివల్ అయితే ఎంజాయ్ చేయాలి. హ్యాపీ దివాళీ అందరికీ. అంటే మేబీ ఈ వీడియో దివాళీ అయిపోయిన తర్వాత వస్తుంది కావచ్చు, చెప్పలేం. కానీ హ్యాపీ దివాళీ, బిలేటెడ్ హ్యాపీ దివాళీ.